వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రైట్. సో ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రీవియస్ వీడియోలో ఏపీపీఎస్సీకి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 2లో పేపర్ 1లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర ఏదైతే ఉందో 75 మార్కులకు, సో ఆ సిలబస్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. సో ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో ప్రాచీన ఆంధ్రుల చరిత్ర గురించి మాట్లాడాం. సో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మనం ఎవరి గురించి మాట్లాడతాము అంటే మధ్యుగ ఆంధ్రుల చరిత్ర, ఈ అంశాన్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. మధ్యుగ ఆంధ్రుల చరిత్ర ఇది మీకు సిలబస్లో సెకండ్ యూనిట్గా ఇవ్వడం జరిగిందండి. సో సిలబస్లో సెకండ్ యూనిట్గా ఏమని చెప్పారు అంటే 11 నుంచి 16వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ప్రధాన మరియు చిన్న రాజవంశాల చరిత్రను గుర్తించండి లేదా వాటిని వివరించండి, వాటికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా మధ్యుగ ఆంధ్రుల చరిత్ర గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దీనికి మన అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం, ముఖ్యంగా క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుండి మనకి 17వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఈ రాజకీయ చరిత్ర గురించి మనం ఈ వీడియోలో అధ్యయనం చేయబోతున్నాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఎక్స్క్లూజివ్గా 624 నుంచి 1687 వరకు ఉన్నటువంటి మధ్యుగ ఆంధ్రుల చరిత్ర గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ 1000 ఏళ్ల చరిత్రను మనం ఒక టాపిక్గా మాట్లాడుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి నేనేం చేశాను అంటే ప్రధానంగా ఒక 6 యూనిట్లుగా దీన్ని వివరించడం జరిగింది. సో అవకాశం ఉంటే రాసుకునే ప్రయత్నం చేయండి. సో మొదటి యూనిట్ ఏంటి అంటే వేంగి లేదా వీరినే మనం ఏమని పిలుస్తాము అంటే తూర్పు చాళుక్యులు. సో ఫస్ట్ టాపిక్లో మనం వేంగి లేదా తూర్పు చాళుక్యుల గురించి మాట్లాడతాం. ఆ తర్వాత సామంత రాజ్యాలు. అదేవిధంగా థర్డ్ టాపిక్గా మనం ఎవరి గురించి మాట్లాడతామంటే కాకతీయుల గురించి మాట్లాడదాం. సో అదేవిధంగా ఫోర్త్ టాపిక్గా మనం రెడ్డి మరియు నాయక యుగం గురించి మాట్లాడతాం. అదేవిధంగా 5వ టాపిక్గా మనం విజయనగర సామ్రాజ్యము. సో విజయనగర సామ్రాజ్యం 5వ టాపిక్ గాను. ఇక 6వ టాపిక్గా మనం కుతుబ్ షాహీల యుగము. సో వీరి గురించి మనం మాట్లాడతాం. రైట్. సో వెంగి లేదా తూర్పు చాళుక్యులు, సామంత రాజ్యాలు, కాకతీయులు, రెడ్డి నాయక యుగము, విజయనగర సామ్రాజ్యము, కుతుబ్ షాహీల గురించి మాట్లాడతాం. రైట్. సో ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క టాపిక్లో ఏ అంశాలను మనం కవర్ చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనం చూస్తే వేంగి లేదా తూర్పు చాళుక్యుల గురించి మనం మాట్లాడదాం. సో యాక్చువల్గా ఇది ప్రాచీన ఆంధ్రుల చరిత్రలో మనం మాట్లాడొచ్చండి. అక్కడ మనం మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎందుకంటే భారతదేశ చరిత్ర మనం తీసుకుంటే 7 నుంచి 17వ శతాబ్దం వరకు మాట్లాడతామండి. సేమ్ దానిలాగే ఇక్కడ కూడా మనం 7 నుంచి 17వ శతాబ్దం, నో ప్రాబ్లం అండి. ఏదేమైనా తూర్పు లేదా వేంగి చాళుక్యుల గురించి ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. మరి వేంగి చాళుక్యులు ఎవరు, ఏంటి, వీళ్ళ గురించి మనం ఎలా అధ్యయనం చేస్తాము అనే విషయాన్ని ఒక్కొక్కటి మనం చూద్దామండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ వేంగి లేదా తూర్పు చాళుక్యులు 624 నుండి 1075 వరకు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని వీరు పరిపాలించడం జరిగింది. 624 నుండి 1075 వరకు దాదాపు 450 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఎవరు అంటే వేంగి లేదా తూర్పు చాళుక్యులు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడాలి అంటే వీరి గురించి సంబంధించిన ఆధారాలు అవసరం. మనం గతాన్ని గాలిలో నిర్మించలేమండి. సో ఎవరి చరిత్ర గురించి మనం మాట్లాడాలన్నా మనకి ఆధారాలు తప్పనిసరి. మరి వేంగి లేదా తూర్పు చాళుక్యుల యొక్క చరిత్రను మనం అధ్యయనం చేయాలంటే ఆధారాలు అవసరం. ముందుగా సాహిత్య ఆధారాలు, లిటరసీ సోర్సెస్ అండి. సాహిత్య ఆధారాలు ఎవరు సార్, వీరి గురించి సాహిత్య ఆధారాలు ఎవరిస్తున్నారు? మహాభారతాన్ని కన్నడ భాషలో రాసినటువంటి పంపకవి, అదేవిధంగా మనకి మహాభారతాన్ని తెలుగు భాషలో రాసినటువంటి నన్నయ్య. సో ఈయన 10వ శతాబ్దానికి చెందినవాడు అండి, ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. సో వీళ్ళిద్దరూ మనకి మహాభారతాన్ని కన్నడ మరియు తెలుగు భాషలో అనువదించారు. సో వీటిలో మనకి వేంగి చాళుక్యుల గురించి కొంత సమాచారం ఉంది. ఇక అదేవిధంగా అనేక రకాలైనటువంటి శాసనాలు వీరి గురించి సమాచారం ఇస్తున్నాయి. మాగల్లు శాసనం, మాటూరు శాసనం, చీపురుపల్లి శాసనం, సతారా శాసనం, ఇలాంటి అనేక శాసనాలు ఈ యొక్క వేంగి చాళుక్యుల గురించి సమాచారం ఇస్తున్నాయి. ఇక అదేవిధంగా వీరి కాలంలో నాణెములు మనకు అనేక చోట్ల లభించాయండి. మన ఉదాహరణకి మన తూర్పుగోదావరి ధవళేశ్వరం, అదేవిధంగా యలమంచలి, అదేవిధంగా దొండపాడు. సో ఈ చోట్ల ఈ యొక్క వేంగి చాళుక్యుల యొక్క నాణెములు మనకు దొరికాయి. నాణెములు బట్టి ఆ కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు మనం అంచనా వేయచ్చు. సో వీరి యొక్క శాసనాలు మా దానార్ణవుడి యొక్క మాగల్లు శాసనము, చీపురుపల్లి శాసనము, యలమంచిలి శాసనము, సతారా శాసనము, మాటూరు శాసనాలు కూడా వీరి గురించి సమాచారం ఇస్తున్నాయి. రైట్. అసలు వీరి గురించి మనం ఇంకా తర్వాత మనం ఏం తెలుసుకుంటామంటే వీరి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ముఖ్యంగా వీరు ఏ ప్రాంతానికి చెందినవారు. కొందరు ఏమంటున్నారంటే వీరు మరాఠా ప్రాంతానికి చెందినవారు, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు అంటున్నారు. కొందరు ఏమంటున్నారంటే లేదండి వీరు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు, వీరు బాదామి చాళుక్యుల యొక్క సామంతులు, వారి యొక్క వారసులు అని చెప్తున్నారు. మరి కొందరు ఏమంటున్నారంటే వీరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు, వీరు ఇక్ష్వాకులకు సామంతులు, వీరు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులకి సామంతులు వీరు
అని కొందరు అంటున్నారు. సో మరాఠావాదం ఏంటి, కర్ణాటకవాదం ఏంటి, ఆంధ్రావాదం గురించి మనకు అవగాహన ఉండాలి. చెలికి రెమ్మనకుడు గురించి ఈయన చెప్తున్నారు ఆంధ్రావాదంలో. సో వీళ్ళ గురించి మనకు అవగాహన ఉండాలి. సో మరి వీరి చరిత్రకు సంబంధించి అసలు చాళుక్యులు అనేవారు ఎవరు? మనం భారతదేశ చరిత్రలో సుమారు 20కి పైగా చాళుక్య వంశాలు మనకు కనిపిస్తాయండి. మీరు చూసుకుంటే గతంలో చూసుకుంటే వేంగి చాళుక్యుల కన్నా ముందున్నటువంటి కళ్యాణి చాళుక్యులు కావచ్చు, అదేవిధంగా వేములవాడ చాళుక్యులు కావచ్చు, ముదిగొండ చాళుక్యులు కావచ్చు, అనిహిలవాడ చాళుక్యులు కావచ్చు, బాదామి చాళుక్యులు కావచ్చు, ఇలా రకరకాల చాళుక్యులు అనేవారు మనకు కనిపిస్తారు. ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారంటే తూర్పు చాళుక్యులు కనిపిస్తున్నారు. సో ఎవరు ఈ చాళుక్యులు? అనేక రకాలైనటువంటి వాదోపవాదనలు ఉన్నాయండి. కొన్ని మనం ఈ యొక్క సాహిత్య ఆధారాలు బట్టి చూసుకుంటే బ్రహ్మ చులకము నుండి జన్మించారంట వీరు. బ్రహ్మ చులకము నుండి జన్మించారు. చులకము అంటే బొడ్డు అండి. బ్రహ్మ బొడ్డు నుండి ఉత్పన్నమయ్యారు, అందుకని వీరిని చాళుక్యులు అనే పేరుతో పిలుస్తారు. సో ఈ విధంగా మనం ఈ యొక్క భారతదేశ చరిత్రలో అనేక రకాలైన చాళుక్య వంశాలు ఉన్నాయండి. అందుకని వాళ్ళ గురించి మనం మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క రాజధాని మనకు అవసరం అవుతుంది. వేంగిని క్యాపిటల్గా చేసుకొని తూర్పు ఆంధ్ర ప్రాంతాన్ని వీరు పరిపాలించారు కాబట్టి వీరిని వేంగి చాళుక్యులు. వీరు భారతదేశానికి తూర్పు వైపు ఉంటారు కాబట్టి వీరిని తూర్పు చాళుక్యులు అని పిలుస్తారు. అదే మనం గతంలో చూసుకున్న బాదామి చాళుక్యులు అనేవారు కర్ణాటకలోని వాతాపి అనే ప్రాంతానికి చెందినవారండి. వారు భారతదేశానికి పశ్చిమ వైపు ఉంటారు కాబట్టి వారిని పశ్చిమ చాళుక్యులు అని పిలుస్తారు. అదేవిధంగా ముదిగొండ చాళుక్యులు, యలమంచిలి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ఇలా రకరకాల చాళుక్య వంశాలు ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ ఏంటి అంటే వీరి యొక్క ఆధారాలు చూసాం, ఏ ప్రాంతానికి వారు చెందినవారు చూసాం, వీరి యొక్క పుట్టు పూర్వత్రాల గురించి మనం అధ్యయనం చేసాం. ఇక తర్వాత వీళ్ళ గురించి వీరికి సంబంధించి రాజకీయ చరిత్ర మనకు అవసరం అవుతుందండి. ముఖ్యంగా వేంగి చాళుక్య వంశంలో రాజకీయ చరిత్ర గురించి మనకు అవగాహన ఉండాలి. సో ఎవరు ఈ రాజకీయ చరిత్రను ప్రారంభించింది? ముఖ్యమైనటువంటి రాజుల గురించి మనం చూస్తే ముఖ్యంగా కుబ్జ విష్ణువర్ధన. సో ఒక ముఖ్యమైన విషయం అండి, మనకి గతంలో చూసుకుంటే బాదామి చాళుక్య వంశానికి చెందినటువంటి రెండవ పులకేసి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెండవ పులకేసి ఈయన యొక్క ఐహోలు శాసనము, రెండవ పులకేసి యొక్క ఐహోలు శాసనము. బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు రెండవ పులకేసి. ఈయన మొత్తం భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించాడండి. సో ఈయన యొక్క విజయాల గురించి చెప్తున్నటువంటి ఐహోలు శాసనము ఒక విషయం మనకు తెలియజేస్తుందండి. సో ఈయనంట తూర్పు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణుకుండిలను అదేవిధంగా రణదుర్జయులను ఓడించాడంట. విష్ణుకుండిలను మరియు రణదుర్జయులను ఓడించి ఆ ప్రాంతానికి తన యొక్క దాయాది అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనునికి గవర్నర్గా నియమించడం జరిగింది. కొన్నాళ్ళకి స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఎప్పుడు అంటే 624లో. తూర్పు లేదా వేంగి చాళుక్య వంశ స్థాపకుడిగా మనం ఎవరిని పిలుస్తాము అంటే కుబ్జ విష్ణువర్ధనుని పిలుస్తాము. సో మనకి ఆధారం ఏంటి అంటే ఈ యొక్క ఐహోలు శాసనము, రెండవ పులకేసి యొక్క ఐహోలు శాసనము. కుబ్జ విష్ణువర్ధనుడు చాళుక్య వంశాన్ని, ముఖ్యంగా తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించాడని మనకు సమాచారం ఇస్తుంది. ఇక అదేవిధంగా ఈ వంశంలో ఇక ముఖ్యమైనటువంటి చక్రవర్తులు ఎవరెవరు? జయసింహ వల్లభుడు, అదేవిధంగా గుణగ విజయాదిత్యుడు, అదేవిధంగా మొదటి భీముడు, అదేవిధంగా అమ్మరాజు, అదేవిధంగా దానార్ణవుడు, అదేవిధంగా మనం చూసుకుంటే జటా చోడవర్మ, అదేవిధంగా శక్తివర్మ, అదేవిధంగా విమలాదిత్యుడు, అదేవిధంగా రాజరాజ నరేంద్రుడు. అద్భుతమైనటువంటి పాలకులండి. వీళ్ళ రాజకీయ చరిత్ర మనకు అవసరం అవుతుంది. సో రాజుల యొక్క వరుస క్రమాన్ని మీకు అమర్చమంటారు. గతంలో మొన్న జరిగినటువంటి ప్రీవియస్ గ్రూప్ 2లో కూడా రెడ్డి రాజుల గురించి వారి యొక్క వంశావళి గురించి మనకు సమాచారం అడుగుతున్నారు. సో రాజులను వరుస క్రమంలో అమర్చండి అంటున్నారు. సో కాబట్టి మనం కుబ్జ విష్ణువర్ధనుడు మొదలుకొని రాజరాజ నరేంద్రుడి వరకు వారి యొక్క రాజకీయ చరిత్ర మనం అధ్యయనం చేయాలి. సో వీరి యొక్క రాజకీయ చరిత్రకు సంబంధించి అనేక సాహిత్య ఆధారాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మనం అధ్యయనం చేయాలి. సో రాజకీయ చరిత్ర తర్వాత నేను అరేంజ్ చేస్తున్నానండి. సో మీకు మధ్యలో కావాలి అంటే పాస్ చేసి వీటిని మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్. సో తర్వాత వీరి యొక్క పరిపాలన గురించి సమాచారం అడుగుతున్నారు. పరిపాలన, రాజకీయ చరిత్రతో పాటుగా పరిపాలనా చరిత్ర గురించి కూడా సమాచారం కావాలి. సో పరిపాలన గురించి ఎవరెవరు ఏ సమాచారం ఇస్తున్నారు? దానార్ణవుడు యొక్క మాగల్లు శాసనము, మాగల్లు లేదా మాంగల్లు. సో మాగల్లు శాసనము పరిపాలన గురించి సమాచారం ఇస్తుంది. అదేవిధంగా రాజరాజ నరేంద్రుడు యొక్క నందంపుడి శాసనం. ఈ నందంపుడి శాసనం అయితే ఏం చెప్తుంది అంటే పంచప్రధానులు ఉండేవారు. పరిపాలనలో పంచప్రధానులు ఉన్నారు. మాగల్లు శాసనం ఏం చెప్తుంది అంటే అష్టాదశ తీర్థులు పరిపాలనలో వీరు ముఖ్యమైన అధికారులుగా కొనసాగారు. దానార్ణవుడు మాగల్లు శాసనంలో అష్టాదశ తీర్థుల ప్రస్తావన ఉంది. రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపుడి శాసనంలో మనకి పంచప్రధానుల గురించి సమాచారం ఉంది. అదేవిధంగా అమ్మరాజు యొక్క బందరు శాసనంలో మనకి ఎవరి గురించి సమాచారం ఉంది అంటే 72 నియోగులు.
పరిపాలనలో 72 నియోగులు అనేవారు సహకరించినట్లు మనకు సమాచారం ఉంది. సుమారు 72 మంది పరిపాలనలో మీరు పాల్గొన్నారంట. సో వీరి పరిపాలనకు సంబంధించిన సమాచారం మనకి దానాన్నవుడి యొక్క మొఘలు శాసనం, రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపుడి శాసనం, అమ్మరాజు యొక్క బందరు శాసనం మనకి సమాచారం ఇస్తుంది. మరి తర్వాత వీరి గురించి ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటి సామంతుల గురించి కూడా మనం అవగాహన చేయాలి. మరి తర్వాత వీరికి సంబంధించిన పరిపాలనా విభాగాలు ఏ విధంగా ఉన్నాయి, పరిపాలనా విభాగాలు. అదేవిధంగా వీరి కాలం నాటి రెవెన్యూ పాలన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెవెన్యూ పాలన, సో భూమి శిస్తు ఏ విధంగా వీరు వసూలు చేసుకున్నారు, రెవెన్యూ పాలన గురించి అవగాహన ఉండాలి. అదేవిధంగా వీరి యొక్క సైనిక పాలన గురించి అవగాహన ఉండాలి. అదేవిధంగా వీరి కాలంలో గ్రామ పాలన ఏ విధంగా ఉంది, గ్రామాన్ని ఎవరు పరిపాలించారు. అదేవిధంగా వీరి కాలం నాటి న్యాయ పాలన గురించి మనకు అవగాహన ఉండాలి. న్యాయ పాలన, ముఖ్యంగా న్యాయ వ్యవస్థలు ఏ విధంగా కొనసాగాయి, ఎవరు న్యాయ వ్యవస్థలకు అధికారులుగా ఉన్నారు, గ్రామ పాలన, సైనిక పాలన, అదేవిధంగా రెవెన్యూ పాలన, భూమి శిస్తు ఏ విధంగా వసూలు కాబడినది, వీటి గురించి మనకు అవగాహన ఉండాలి. సో అదేవిధంగా ఇది ఇంకా మనం చూసుకుంటే వీరి కాలం నాటి సమాజం ఏ విధంగా ఉంది, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సామాజిక పరిస్థితులు. సో వేంగి చాళుక్యుల కాలం నాటి సామాజిక పరిస్థితులు, సమాజం ఏ విధంగా ఉంది, సమాజం. సో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అన్నారండి. సో సమాజాల గురించి అధ్యయనం చేయడం తప్పనిసరి. సమాజంలో మనం ఏమేమి అధ్యయనం చేస్తాము, ముఖ్యంగా సామాజిక వర్గీకరణ గురించి అధ్యయనం చేస్తాం. సో వీరి కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉందా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మరి మిగతా వర్ణాల వారు ఉన్నారా లేరా, సో వారి పరిస్థితి, ముఖ్యంగా మహిళలు ఏ విధంగా ఉన్నారు, మహిళలకు ఎటువంటి గౌరవాన్ని అందించారు వీళ్ళు. అదేవిధంగా వీరి కాలం నాటి దళితుల పరిస్థితి ఏంటి, దళితులు ఉన్నారా లేరా, దళితులు ఏం చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు, వీళ్ళు ఎటువంటి వివక్షతలు ఎదుర్కొంటున్నారు వెంగి లేదా తూర్పు చాళుక్యుల కాలంలో. సో వీటి గురించి మనం అధ్యయనం చేయాలండి. సో అదేవిధంగా వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితులు మనం అధ్యయనం చేయాలి. ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా వీరి కాలంలో వ్యవసాయం ఏ విధంగా ఉంది, సో వ్యవసాయం ఏ విధంగా ఉంది, వ్యవసాయ వృద్ధి కోసం వెంగి లేదా తూర్పు చాళుక్యులు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, వీటి గురించి మనం అధ్యయనం చేయాలండి. ఇక అదేవిధంగా వీరి కాలం నాటి పరిశ్రమలు, ముఖ్యంగా ఎటువంటి పరిశ్రమలు వీరు అభివృద్ధి చెందించారు. ఇక్కడ పరిశ్రమలు అంటే పెద్ద పెద్ద యంత్రాల సహకారంతో చేసేటటువంటి పరిశ్రమలని మీరు అనుకోకూడదండి. చిన్నటువంటి చేతి వృత్తుల వారు, అదేవిధంగా చిన్న పరిశ్రమలు వీరి కాలంలో ఉండేవి. సో ఆ పరిశ్రమల గురించి అవగాహన మీకు ఉండాలి. సో అదేవిధంగా ముఖ్యంగా వీరి కాలం నాటి వాణిజ్యం ఏ విధంగా ఉంది, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి వాణిజ్యము. సో స్వదేశీ వ్యాపారం ఏ విధంగా ఉంది, విదేశీ వ్యాపారం ఏ విధంగా ఉంది. అదేవిధంగా వీరి కాలం నాటి ముఖ్యంగా ఎగుమతులు ఏంటి, దిగుమతులు ఏంటి, వేటిని ఎగుమతి చేశారు, ఏ ప్రాంతాలకు ఎగుమతి చేశారు, మరి దిగుమతులు ఏ ప్రాంతాల నుంచి ఏం దిగుమతి చేసుకున్నారు, వీటి గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా వర్తక శ్రేణుల గురించి మీకు అవగాహన ఉండాలి. వర్తక శ్రేణులు, ఎటువంటి వర్తక శ్రేణులు కొనసాగాయి, ముఖ్యంగా వర్తక కేంద్రాలు, శ్రేణులు లేదా కేంద్రాలు. అదేవిధంగా రేవు పట్టణాలు, వెంగి చాళుక్యుల కాలం నాటి రేవు పట్టణాల గురించి మీకు అవగాహన ఉండాలి. సో వీరి కాలం నాటి నాణ్యాల పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటిని వీరు వినిమయంగా ఉపయోగించారు, వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. ఇక నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెంగి చాళుక్యుల కాలం నాటి విద్య మరియు సాహిత్యము. సో ఎటువంటి విద్యా సాహిత్యం అభివృద్ధి చెందింది, విద్యను, ముఖ్యంగా విద్య అనేది మఠాలు, అదేవిధంగా ఘటికలు, గురుకులాలలో హిందూ విద్యను అభ్యసించేవారు. మరి ముఖ్యంగా సాహిత్యము, అద్భుతమైనటువంటి సాహిత్యం మనకి వెంగి చాళుక్యులు అందించారు. తెలుగు సాహిత్యం మొదలైందే ఎవరితో అంటే వెంగి చాళుక్యులతో. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో మనకి అద్భుతమైనటువంటి కవులు ఉన్నారండి. ఉదాహరణకు ఎవరెవరంటే నన్నయ్య, ఆదికవి, వాగమ శాసనుడు నన్నయ్య, అదేవిధంగా నారాయణ భట్టు, అదేవిధంగా పావులూరి మల్లన. సో వీళ్ళు పావులూరి మల్లన, నారాయణ భట్టు, నన్నయ్య. సో తెలుగు భాషా సాహిత్యం మొదలైంది ఎవరితో అంటే తూర్పు లేదా వెంగి చాళుక్యుల గురించి. తెలుగు సాహిత్యం గురించి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో వీటి గురించి మీరు అధ్యయనం చేయాలి. ఇక వీరి కాలంలో ముఖ్యంగా మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మత పరిస్థితుల గురించి మీరు అధ్యయనం చేయాలి. మత పరిస్థితులు, సో ఏ మతాలు కొనసాగాయి వీరి కాలంలో. ముఖ్యంగా వీరి కాలంలో మీరు చూసుకుంటే జైన మత పునరుద్ధరణ జరిగింది ఎవరి కాలంలో అంటే వెంగి చాళుక్యుల కాలంలో ముఖ్యంగా జైన మత పునరుద్ధరణ. అదేవిధంగా బౌద్ధ మతము, అదేవిధంగా పౌరాణిక హిందూ మతము. సార్ హిందూ మతం కదా, పౌరాణిక హిందూ మతం ఏంటి చెప్తానండి, ముందు మీకు చెప్తాను. పౌరాణిక హిందూ మతం, సో దీనిలో ముఖ్యంగా శైవ శాఖలు, అదేవిధంగా వైష్ణవ శాఖలు, శైవము, వైష్ణవము, మళ్ళీ శైవంలో మళ్ళీ 2 శాఖలండి, కాపాలిక, అదేవిధంగా కాపాలికా శాఖ, కాలాముఖ అనేటటువంటి అతివాద శైవ శాఖలను ఆదరించారు తూర్పు లేదా వెంగి చాళుక్యులు. ఇక అదేవిధంగా వైష్ణవము, ముఖ్యమైనటువంటి వెంగి చాళుక్యుల కాలంలో ముఖ్యమైనటువంటి వైష్ణవ క్షేత్రాలను గుర్తించండి అంటారు. ఏంటి అంటే అహోబిలము, తిరుపతి, బాపట్ల, సింహాచలము,
సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వేంగి చాళుక్యుల యొక్క వైష్ణవ కేంద్రాలు. అద్భుతంగా ఈ పౌరాణిక హిందూ మతాన్ని ఆదరించారు వేంగి చాళుక్యులు. సో ఇక నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి వేంగి చాళుక్యుల గురించి, వారి యొక్క వాస్తు శిల్పకళల గురించి మనం అధ్యయనం చేయాలి. వాస్తు శిల్పకళలు, సో వీటి నుంచే మనకు ప్రశ్నలు వస్తాయండి. వాస్తు శిల్పకళ, ముఖ్యంగా వీరు వేంగి చాళుక్యులు పల్లవుల యొక్క ద్రావిడ శైలిని అనుసరించారు. ద్రావిడ శైలి, ఇక్కడ మనకి ఈ భారతదేశంలో యొక్క దేవాలయ నిర్మాణాలు అనేక శైలుల్లో కనిపిస్తాయండి. గుప్తులు నగర లేదా శిఖర శైలిని అభివృద్ధి చెందిస్తే బాదామి చాళుక్యులు వ్యాసార శైలిని కొనసాగించారు. అదేవిధంగా పల్లవులు ద్రావిడ శైలిని అనుసరించారు. అంటే ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి మనం చూసుకుంటే ఆలయం యొక్క విమానం యొక్క నిర్మాణము బహుళ అంతస్తుల రూపంలో మీకు కనిపిస్తుంది. ఆలయం యొక్క విమాన నిర్మాణం బహుళ అంతస్తుల రూపంలో మీకు కనిపిస్తుంది. ఆలయం యొక్క గోపురం ఈ విధంగా ఉంటుంది. సో విమానం ఈ విధంగా ఉంటుంది. సో గమనించాలి, ఈ విధంగా బహుళ అంతస్తుల రూపంలో ఉంటే వాటిని ద్రావిడ శైలి అని పిలుస్తారు. వీటిని తీసుకొచ్చింది ఎవరు అంటే పల్లవులు, కొనసాగించింది ఈ యొక్క వేంగి లేదా తూర్పు చాళుక్యులు. ఓకేనా. సో మరి ఇక్కడ సాతులూరి శాసనం ప్రకారము, సాతులూరి శాసనం, ఈ సాతులూరి శాసనం ప్రకారము రెండవ విజయాదిత్యుడు, వేంగి చాళుక్య చక్రవర్తి అండి, రెండవ విజయాదిత్యుడు 108 శివ లింగాలను ప్రతిష్ఠించాడంట. రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలు లేదా శివలింగాలను ప్రతిష్ఠించాడు. అదేవిధంగా పిఠాపుర శాసనము, పిఠాపుర శాసనం ఏ ఊరిలో దొరికితే ఆ ఊరి పేరు రాస్తారని. పిఠాపుర శాసనము భీముడు మనకి పిఠాపుర శాసనం ప్రకారము 360 ఆలయాలు, హిందూ దేవాలయాలు నిర్మించాడంట. చేబ్రోలులో ఆలయాలు నిర్మించాడు. సామర్లకోటలో ఆలయాలు నిర్మించాడు. ఎవరు అంటే ఈ యొక్క భీముడు. ముఖ్యంగా చేబ్రోలులో భీమేశ్వర ఆలయం, ఈయన పేరు మీదుగా భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అదేవిధంగా ఈ వంశానికి సంబంధించిన దానార్ణవుడు మాండవ్య నారాయణ ఆలయాన్ని నిర్మించాడు. అదేవిధంగా ఈ వంశంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు అనేక ఆలయాలు నిర్మించాడండి. రాజరాజ నరేంద్రుడు ఎటువంటి ఆలయాలు నిర్మించారు? ఈయన కోటి లింగాల ఆలయాలు నిర్మించారు. అదేవిధంగా మీరు చూసుకుంటే మార్కండేయ ఆలయము, అదేవిధంగా వేణుగోపాల స్వామి ఆలయము, అదేవిధంగా జలేశ్వర ఆలయము, ఈ ఆలయాన్ని నిర్మించారు. సో ప్రత్యేకంగా ఇవన్నీ మనం మాట్లాడుకుంటే మనం ఈ యొక్క వేంగి చాళుక్యులు అనే టాపిక్ని కవర్ చేసిన వాళ్ళం అవుతాము. సో పిన్ టు పిన్ నేను వివరిస్తున్నానండి జాగ్రత్తగా. వీటితో పాటుగా కొన్ని జైన మత పునరుద్ధరణ జరిగింది కాబట్టి కొన్ని జైన ఆలయాలను కూడా నిర్మించారు, గుహాలయాలను నిర్మించారు వీరు. అహోబిలంలో వీరు జైన గుహాలయాలను నిర్మించారు. సో ఇదండి ఓవరాల్గా వేంగి లేదా తూర్పు చాళుక్యుల గురించి ఉన్న సమాచారం. రైట్. ఇక తర్వాత మనం సామంత రాజ్యాల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదామండి. సామంత రాజ్యాలు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సామంత రాజ్యాలు. సో ఇవన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేస్తే మీకు ఈ యొక్క టాపిక్ గురించి అవగాహన వచ్చినట్లండి. ఏదో పైన 2-3 కాపీ టు పేస్ట్ పుస్తకాల్లో ఉన్నటువంటి బిట్స్ నేర్చుకుంటా వెళ్ళిపోయి నేను తూర్పు చాళుక్యుల గురించి అధ్యయనం చేసేసాను అంటే అది అపోహ. ఈరోజు పరీక్షలు అనేవి చాలా వరకు విశ్లేషణాత్మకంగా అనలిటికల్గా అడుగుతున్నారు. సో మీకు అందుబాటులో ఉన్న పుస్తకాలను చూసుకుంటా ఇవి అంటే కొన్ని తక్కువ ఉంటాయండి, అవి చూసుకుంటా అవే కంప్లీట్ అయిపోయింది అని అపోహ పడకండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు రాయాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు తరచుగా మీరు ఫాలో కావాలి. ఇక మధ్యయుగ ఆంధ్రుల చరిత్రలో సెకండ్ టాపిక్గా మనం ఎవరి గురించి మాట్లాడతాము అంటే సామంత రాజ్యాలు. వాస్తవానికి కాకతీయుల ముందు అదేవిధంగా కాకతీయులతో పాటుగా కొనసాగారండి ఈ సామంత రాజ్యాలు. సో ఎటువంటి సామంత రాజ్యాలు ఉన్నాయి ఏంటి అనే విషయాలు ఒకసారి మనం చూస్తే 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ఈ సామంత రాజ్యాలు ఆంధ్ర ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. వీరు ఎవరెవరికి సామంతులుగా ఉన్నారు అంటే వేంగి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారండి. అదేవిధంగా కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తే రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. అదేవిధంగా కాకతీయులకు సామంతులుగా ఉన్నారు. అదేవిధంగా చోళులకు, అదేవిధంగా పల్లవులకు, ఆ కాలంలో ఉన్న వారందరికీ కూడా సామంతులుగా వీరు చిన్న రాజ్యాల గురించి మనం తెలుసుకోవాలి. వీరందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వారందరూ కూడా వీళ్ళందరికీ సామంతులుగా ఉన్నారు. వేంగి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, చోళుడు, పల్లవులు వీళ్ళందరికీ సామంతులుగా కొంతమంది కొనసాగారు. సో ఆ సామంత రాజ్యాలేంటి, వారు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు, వాటి గురించి మనం అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఒకసారి మనం చూద్దామండి. కోస్తాంధ్ర ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు? కోస్తాంధ్ర. సో దీనిలో ఒక 4 రాజవంశాలు మనం చూడొచ్చండి. ఒకరు ఎవరు అంటే చాళుక్య చోళులు. వీరు వేంగిని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించారండి. వేంగిని క్యాపిటల్గా చేసి పరిపాలించారు. వీరేమంటున్నారంటే కులోత్తంగ చోళుడి యొక్క వారసులు మేము. కులోత్తంగ చోళుడి యొక్క వారసులు, కులోత్తంగ చోళుడి యొక్క వారసులు మేము అని అంటున్నారు. ఇక అదేవిధంగా మీరు తర్వాత చూసుకుంటే వెలనాటి చోళుడు
వీరు చందవోలుని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించారండి. చందవోలుని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించారు. ఉదాహరణకి ఏ ప్రాంతాలను పరిపాలించారు వీరు? గుంటూరు, అదేవిధంగా రేపల్లె, బాపట్ల. సో ఇటువంటి ప్రాంతాలని క్యాపిటల్గా చేసుకొని ఇటువంటి ప్రాంతాలని పరిపాలించారు. వీరి రాజధాని చందవోలు. వెల్లనాడు అంటే గుంటూరు, రేపల్లె, బాపట్ల ఈ ప్రాంతాలని. ఇక నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు చోళుడు. సో వీరు విక్రమసింహపురము, నెల్లూరు చోళుల యొక్క రాజధాని విక్రమసింహపురాన్ని క్యాపిటల్గా చేసుకొని నెల్లూరు చోళుడు పరిపాలించారు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక 4వ సామంత రాజ్యం కోస్తాంధ్రాన్ని పరిపాలించింది ఎవరు అంటే పలనాటి ఐహేయులు. వీళ్ళ రాజధాని మీరు చూస్తే గురజాల, గుంటూరు ప్రాంతం అండి. సో గురజాల రాజధానిగా చేసుకొని గుంటూరు ప్రాంతాన్ని పరిపాలించారు పలనాటి ఐహేయులు. సో మీ అందరికీ తెలుసు ఈ యొక్క పలనాటి ఐహేయులే మనకి ఒక చారిత్రాత్మకమైన యుద్ధం ఒకటి కనిపిస్తుందండి. 1181 నుంచి 82 మధ్యలో పలనాటి యుద్ధము చాలా ఇంపార్టెంట్ అండి. పలనాటి యుద్ధము ఎవరెవరికి మధ్య జరిగింది? ఈ గురజాల రాజ్యానికి మరియు మాచర్ల రాజ్యానికి, గురజాల రాజ్యానికి మధ్య పలనాటి యుద్ధము, చారిత్రాత్మకమైన యుద్ధం జరిగింది. దీనిలో పలనాటి బ్రహ్మనాయుడు అదేవిధంగా రెడ్డి నాగమ్మ. సో రెడ్డి నాగమ్మ, పలనాటి బ్రహ్మనాయుడు అద్భుతమైనటువంటి సాహసోపేతంగా యుద్ధాలు చేశారు వీళ్ళ గురించి మనం మాట్లాడతాం. సో వీళ్ళందరూ కూడా మనకి కోస్తాంధ్ర ప్రాంతంలో కనిపిస్తారు. చాళుక్య చోళుడు, వెల్లనాటి చోళుడు, నెల్లూరు చోళుడు, అదేవిధంగా పలనాటి ఐహేయులు. ఈ నెల్లూరు చోళుడు అయితే ఏమని చెప్పుకుంటున్నారంటే మేము కరికాల చోళుడు యొక్క వారసులు మేము ఏమో అని చెప్తున్నారు. సో వీటి గురించి మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా మీరు రాయలసీమకు వస్తే నెక్స్ట్ సామంత రాజ్యాల్లో కోస్తాంధ్ర అయిపోయిందండి. ఇప్పుడు మనం రాయలసీమకు వద్దాం. రాయలసీమలో కొన్ని రాజ్యాలు మనకు కనిపిస్తాయి. రాయలసీమ ఇక్కడ రాస్తున్నానండి. రాయలసీమలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఎవరెవరంటే భానులు. వీరు బాణవాడి అనే ప్రాంతం అండి. బాణవాడి అనే ప్రాంతము మనకి రాయలసీమ మరియు కర్ణాటక ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలించారండి. వీళ్ళ రాజధాని వచ్చేసరికి పరిగపురము. ఇప్పుడు మనం హిందూపూర్గా మనం చూస్తున్నామండి. హిందూపూర్ అందరికీ తెలుసు, హిందూపూర్ రైట్. ఇక తర్వాత మీరు చూసుకుంటే బాణులు, అదేవిధంగా వైదంబులు వీరు కడప ప్రాంతాన్ని పరిపాలించారండి. వీరి క్యాపిటల్ ఏంటి అంటే చిప్పిలి లేదా పొత్తాపిని క్యాపిటల్గా చేసుకొని వీరు కడప ప్రాంతాన్ని పాలించారు. ఎవరు? వైదంబులు. ఇక అదేవిధంగా ఇక రాయలసీమలో మన కాకతీయుల కాలంలో కాకతీయులకు పూర్వయుగంలో ఎవరు పరిపాలించారంటే నొలంబ పల్లవులు వీరు పరిపాలించారండి. వీరి యొక్క రాజధాని మనం చూసుకుంటే హేమావతి. సో హేమావతి అనే దాన్ని క్యాపిటల్గా, హేమావతి అంటే ప్రస్తుతం మనం అమరాపురం అని పిలుస్తున్నామండి. అమలాపురం కాదు, అమరాపురము ఎక్కడుంది? అనంతపురంలో మనకు కనిపిస్తుందండి. సో అనంతపురంలో మనకి నొలంబ పల్లవులు పరిపాలించినట్లు సమాచారం ఉంది. సో ముఖ్యంగా కాకతీయుల కన్నా ముందు 8 నుంచి 14వ శతాబ్దం వరకు చిన్న రాజ్యాలు బాదామి చాళుక్యులకు, వేంగి చాళుక్యులకు, అదేవిధంగా రాష్ట్రకూటులకు, కాకతీయులకు, చోళులకు, పల్లవులకు వీళ్ళందరికీ సామంతులుగా ఈ కోస్తాంధ్రలో 4 రాజ్యాలు, అదేవిధంగా రాయలసీమలో 3 రాజ్యాలు పరిపాలించాయి. సో వీటి గురించి ముఖ్యంగా వీరి యొక్క వాస్తు శిల్పకళల గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మధ్యయుగ ఆంధ్రుల చరిత్రలో మేజర్ టాపిక్ అండి. సో దాదాపు చాలా వరకు ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి రాబోతున్నాయి. సో ఈ టాపిక్ పేరు ఏంటి అంటే కాకతీయుల యుగము. చాలా ఇంపార్టెంట్ అండి. సో కాకతీయుల యుగంలో ఏ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాము? కాకతీయులు ఎవరు, ఏంటి, సో వారి యొక్క రాజకీయ చరిత్ర ఏంటి, సో వారి యొక్క సాంస్కృతిక చరిత్ర ఏంటి, వారి యొక్క సాహిత్య చరిత్ర ఏంటి, సో వీటి గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. నెక్స్ట్ కాకతీయుల యుగము. ప్రాచీన ఆంధ్రుల చరిత్రలో శాతవాహనులు తెలుగు ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించారండి. మళ్ళీ తెలుగు ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన ఘనత ఎవరికి ఉంది అంటే కాకతీయులకు ఉంది. సో ఈ కాకతీయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వీళ్ళ గురించి మనం కూలంకుషంగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల యుగము లేదా కాకతీయులు ఎవరు? సారీ కాకతీయులు. ఇది థర్డ్ టాపిక్గా మనం డిస్కస్ చేయాలండి. కాకతీయుల గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కాకతీయులు మనకి పరిపాలనా కాలం మనం చూసుకుంటే 10వ శతాబ్దం నుండి అదేవిధంగా 14వ శతాబ్దం వరకు వీరు తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి సుమారు 400కు పైగా సంవత్సరాలను పరిపాలించారు కాకతీయులు. మరి ఏ విషయాలు మాట్లాడతాం ఈ కాకతీయుల యుగంలో? సో వాస్తవానికి వీరు 10 నుండి 12వ శతాబ్దం వరకు సామంతులుగా ఉన్నారండి. 10 నుండి 12వ శతాబ్దం వరకు వీరు సామంతులుగా ఉన్నారు. 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు స్వతంత్రులుగా ఉన్నారు. మొదటి 200 సంవత్సరాలు వీరు సామంతులుగా ఉన్నారండి. ఎవరెవరికి సామంతులుగా ఉన్నారు? ముఖ్యంగా వీరు రాష్ట్రకూటులకు, అదేవిధంగా కళ్యాణీ చాళుక్యులకు వీరు సామంతులుగా ఉన్నారు. ఇక తర్వాత స్వతంత్రత ప్రకటించుకున్నారు. వీరి గురించి మనం మాట్లాడాలి. సో సామంత కాకతీయులు ఎవరు, స్వతంత్ర కాకతీయులు ఎవరు?
ఒకసారి మనం చూద్దాం. కాకతీయుల గురించి ఒక ఆర్డర్ ప్రకారం మనం మాట్లాడితే ముందుగా వీరి చరిత్రకు మనకు ఆధారాలు ఏంటి, కాకతీయుల చరిత్రకు ఆధారం ఏంటి, ఆధారాలు తప్పనిసరి అండి. ఒక నిర్దిష్టమైన ఆధారాలతో, సహేతుకమైన ఆధారాలతో గతాన్ని నిర్మించేదే చరిత్ర అని చరిత్ర పితామహుడు హెరోడోటస్ చెప్పాడు. సో ఆధారాలు తప్పనిసరి. ముఖ్యంగా సాహిత్య ఆధారాలు. ఆధారాలు రెండు రకాలండి. ఒకటి సాహిత్య ఆధారాలు, రెండు పురావస్తు ఆధారాలు. మనం సాహిత్య ఆధారాల గురించి మాట్లాడదాం. సాహిత్య ఆధారాల్లో వీరి గురించి చెప్తున్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రీడాభిరామం, అదేవిధంగా సిద్ధేశ్వర చరిత, అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత, అదేవిధంగా మీరు తారిఖే ఫిరోజ్ షాహీ, ఇసామి రచనలు, అదేవిధంగా ఫెరిస్టా రచనలు, అదేవిధంగా ప్రతాపరుద్ర యశోభూషణము, అంటే అనేక రచనలు మనకి ఎవరి గురించి అంటే కాకతీయుల గురించి సమాచారం ఇస్తుంది. సో ఎక్కువగా మనం క్రీడాభిరామము, సిద్ధేశ్వర చరిత్రపైన ఎక్కువగా ఆధారపడతాము. అనేక అంశాలు మనకి సాహిత్యం పరంగా మనకి కాకతీయుల గురించి ఇస్తున్నాయి. ఇక తర్వాత వీరి కాలం నాటి పురావస్తు ఆధారాల్లో ముఖ్యంగా వీరి కాలం నాటి శాసనాలు వీళ్ళ గురించి చాలా శాసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి దానార్ణవుడి యొక్క మాగల్లు శాసనము, అదేవిధంగా మైలాంబ వేసినటువంటి బయ్యారం శాసనము, అదేవిధంగా మోటుపల్లి అభయ శాసనము, అదేవిధంగా కలువ చెరువు శాసనము, అదేవిధంగా హనుమకొండ శాసనము, కలువ చెరువు శాసనము, సకలవీడు శాసనము, తామ్ర విలాస శాసనము. సో ఇవన్నీ కూడా ఈ యొక్క మేజర్గా చాలా శాసనాలు ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా వీరి గురించి, కాకతీయుల గురించి మనకు సమాచారం ఇస్తుంది, వారి యొక్క చరిత్ర గురించి మనకు సమాచారం ఇస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి. అదేవిధంగా వీరి కాలం నాటి నాణెములు, అదేవిధంగా వీరి కాలం నాటి కట్టడాలు, అదేవిధంగా శిల్పాలు, కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు. సో ఇవన్నీ కూడా వారి కాలం నాటి సామాజిక, మత, సాంస్కృతిక చరిత్రను మనకి అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సో మరి నెక్స్ట్ ఏంటి అంటే వీరి పుట్టు పూర్వోత్తరాల గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా ఆధారాల గురించి మాట్లాడామండి. ఇక నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడతామంటే వీరి యొక్క పుట్టు పూర్వోత్తరాలు. అసలు ఎవరి కాకతీయులు, సాహిత్య ఆధారాల్లో ఏం సమాచారం ఉంది, శాసనాధారాల్లో ఏం సమాచారం ఉంది. సో ఒకసారి మనం చూసుకుంటే పుట్టు పూర్వోత్తరాలు, కాకతి, ఈ యొక్క చరిత్ర పేరు వీరి గురించి కాకతి. సో ఈ కాకతి అనేటటువంటి దైవము ఎవరు, కాకతి అనే దైవం ఎవరు, ఈమె గురించి మనం మాట్లాడాలి. ముఖ్యంగా ఈ యొక్క కాకతీయుల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మనకి మైలాంబ వేసినటువంటి బయ్యారం శాసనం కాకతీయుల యొక్క వంశావళి గురించి తెలియజేస్తుంది. కాకతీయుల యొక్క మూల పురుషుడు వెన్న భూపతి అని చెప్తున్నారు. అదేవిధంగా కాసే సర్వప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత. సో కాకతీయుల యొక్క మూల పురుషుడు మాధవ వర్మ అని చెప్తుంది. అదేవిధంగా దానార్ణవుడు వేసినటువంటి మాగల్లు శాసనం ప్రకారము, అని చెప్తుంది. దానార్ణవుడు మాగల్లు శాసనం ప్రకారము వీళ్ళు మూల పురుషుడు కాకత్య గుండెన వీళ్ళు మూల పురుషుడు అని చెప్తుంది ఈ యొక్క దానార్ణవుడు వేసిన మాగల్లు శాసనం. అదేవిధంగా గణపతి దేవుడు వేసిన గరవపాడు శాసనము కాకతీయుల యొక్క మూల పురుషుడు కరికాల చోళుడు. సో మేమందరం కరికాల చోళుడు యొక్క వారసులము. ఈ కరికాల చోళుడు చోళ వంశానికి చెందినవాడండి. ఆ రోజుల్లో ఒక సూపర్ హీరో. అందరూ కూడా మేము వారి యొక్క వారసులమే అని చెప్పుకుంటూ వచ్చారండి. సో మీరు చూసుకుంటే ఇక్ష్వాకులు మేము రాముడి యొక్క వారసులమని ఎలా అయితే చెప్పుకున్నారో, ఈ కరికాల చోళుడు గురించి కూడా చాలామంది చరిత్రకారులు ఇలా వారి యొక్క వంశాలని గొప్ప వాళ్ళతో పోల్చుకుంటూ చెప్పడం జరిగింది. సో గణపతి దేవుడు వేసిన గర్వపాడు శాసనం ప్రకారం కరికాల చోళుడు యొక్క వారసులం అంటున్నారు. అదేవిధంగా దానార్ణవుడు వేసిన మాగల్లు శాసనం ప్రకారం వీరు మూల పురుషుడు కాకత్య గుండెన. అదేవిధంగా సిద్ధేశ్వర చరిత, కాసే సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్రలో మాధవ వర్మ, ఎవరి మాధవ వర్మ తెలియదండి. ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలు లేవు, రకరకాల వాదోపవాదాలు కనిపిస్తున్నాయి. సో మైలాంబ వేసిన బయ్యార శాసనం కాకతీయుల యొక్క వంశావళి గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో అడిగారు కాకతీయుల యొక్క వంశావళి గురించి సమాచారం ఇస్తున్నటువంటి శాసనం ఏది అని అడిగారు, బయ్యారం శాసనం. సో ఇది ఓవరాల్గా వీరి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఉన్న సమాచారం. రైట్. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక స్వతంత్ర కాకతీయులు ఎవరు, సామంత కాకతీయులు ఎవరు. ఉదాహరణకి వీరు మొదటిగా రాష్ట్రకూటులకు సామంతగా ఉన్నారని. ఎవరెవరు? గుండెయ, అదేవిధంగా ఎరియా, అదేవిధంగా బేతియా, అదేవిధంగా కాకత్య గుండెన. సో వీళ్ళందరూ కూడా మనకి రాష్ట్రకూటులకు సామంతలుగా ఉన్నారు. ఇక కళ్యాణి చాళుక్యులకు కూడా కొంతమంది సామంతలుగా ఉన్నారని.
కళ్యాణి చాళుక్యులకు కూడా కొంతమంది సామంతులు ఉన్నారు. ఎవరెవరు? ఉదాహరణకి బేతరాజు, అదేవిధంగా ప్రోలరాజు, బేతరాజు, పొలరాజు, అదేవిధంగా రెండవ బేతరాజు, అదేవిధంగా రెండవ బేతరాజు తర్వాత మనకి దుర్గరాజు, అదేవిధంగా రెండవ ప్రోలరాజు. గమనించాలి, రాష్ట్రకూటులకు సామంతులుగా గుండెయ రాష్ట్రకూట, ఎరియ రాష్ట్రకూట. సామంతులు అంటే ఇంకా వాళ్ళ పేర్లను కూడా మీరు తగిలించుకున్నారండి వాళ్ళతో పాటు. గుండెయ రాష్ట్రకూట, ఎరియ రాష్ట్రకూట, బేతియ రాష్ట్రకూట, కాకత్య రాష్ట్రకూట, కాకత్య గుండెన ఈనండి. సో కళ్యాణి చాళుక్యులకు కొంతమంది సామంతులుగా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే బేతరాజు, ప్రోలరాజు, రెండవ బేతరాజు, దుర్గరాజు, రెండవ ప్రోలరాజు. వీళ్ళందరూ కూడా మనకి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. అదేవిధంగా మరి స్వతంత్ర కాకతీయులు ఎవరు ఏంటి, వీళ్ళ యొక్క విషయాలు ఏంటి, చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో కాకతీయుల్లో స్వతంత్ర కాకతీయులు ఒకరు ఎవరు అంటే రుద్రమదేవుడు, అదేవిధంగా మహాదేవుడు, అదేవిధంగా గణపతి దేవ, అదేవిధంగా రుద్రమదేవి, అదేవిధంగా ప్రతాపరుద్రుడు. సో చివరి వారు రెండవ ప్రతాపరుద్రుడే. సో స్వతంత్ర కాకతీయుల గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. సో ఇక్కడ నేను రాజకీయ చరిత్రను ఎలాబరేట్గా నేను చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే మీకు పైన అవగాహన ఇచ్చేటట్టుగా ఒక బ్లూ ప్రింట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో వీరి రాజకీయ చరిత్ర, వీరి సైనిక విజయాలు, వీరి కాలం నాటి సాహిత్య సేవ, సో వీటన్నిటి గురించి, వీరి యొక్క నిర్మాణాలు, వీటన్నిటి గురించి మీరు అధ్యయనం చేయాలి. సో ఇది వీరి యొక్క సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు. నెక్స్ట్ కాకతీయుల్లో మీరు అధ్యయనం చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే వీరి యొక్క పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకోవాలండి. వీరి పరిపాలన గురించి మనకి అద్భుతమైనటువంటి సాహిత్య ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి నీతి సారము, అదేవిధంగా నీతి శాస్త్ర ముక్తావళి, నీతి సారము, నీతి శాస్త్ర ముక్తావళి, అదేవిధంగా పురుషార్థ సారము. ఇవన్నీ కూడా కాకతీయుల యొక్క పరిపాలన గురించి మనకు సమాచారం ఇస్తుంది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో న్యాయంకార వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యాయంకార వ్యవస్థ. సో న్యాయంకార వ్యవస్థని రుద్రమదేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థని పటిష్టం చేసిన వ్యక్తి ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఇటువంటివే మీకు ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉందండి. న్యాయంకార వ్యవస్థని ప్రవేశపెట్టింది ఎవరు అంటే రుద్రమదేవి. ఈ వ్యవస్థని పటిష్టం చేసిన వ్యక్తి ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ముఖ్యంగా వీరి పరిపాలనా విభాగాలు, రాజ్యము, అదేవిధంగా స్థలము, రాజ్యాన్ని స్థలములుగాను, స్థలాన్ని మనం చూసుకుంటే రాజ్యాన్ని నాడులుగాను, నాడులను కాస్త స్థలాలుగాను, స్థలాలను కాస్త గ్రామాలుగా విభజించారు. పరిపాలన విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం వీరు రాజ్యాన్ని నాడులుగాను, నాడులను కాస్త స్థలాలుగాను, స్థలాలు కాస్త గ్రామాలుగా విభజించడం జరిగింది. సో వీటి గురించి మీకు అవగాహన ఉండాలండి. ఇక నెక్స్ట్ వీరి కాలంలో గ్రామ పాలన ఏ విధంగా కొనసాగింది, ముఖ్యంగా వీరి కాలంలో గ్రామ పాలన ఏ విధంగా కొనసాగింది ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. సో ముఖ్యంగా గ్రామాలలో వీరికి ఆయగార వ్యవస్థ అనేది కొనసాగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆయగార వ్యవస్థ అంటే ఏంటి సార్? ఆయగార వ్యవస్థ అంటే ఏంటి? ఏమీ లేదండి, గ్రామాలలో ఒక 12 మంది వ్యక్తులు ఉంటారండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క వారి సేవలను అందిస్తుంటారు. 12 మంది వ్యక్తులు ఉంటారండి, 12 మంది. సో వీరు శ్రమ రూపంలో వారి సేవలను ఇస్తున్నారండి. సో సంవత్సరానికి సరిపడా వారికి కావాల్సినటువంటి ధాన్యాన్ని వాళ్ళు అందిస్తుంటారు. సో ఒకరు వస్తు సేవల్ని అందిపుచ్చుకుంటారు. ఎవరెవరు ఉంటారు? 12 మంది అధికారులు ఎవరెవరంటే ఉదాహరణకి రెడ్డి, అదేవిధంగా కరణం, అదేవిధంగా పురోహితుడు, అదేవిధంగా కంసాలి, కుంభాకార, వడ్రంగి, అదేవిధంగా తలారి, వెట్టి, రజుక, నపిత. సో వీరు ఇలా సుమారు మనకి ఒక 12 మంది ఆయగారులు ఉంటారు. ఇప్పటికీ మనం చూస్తుంటామండి కాకతీయుల యొక్క ఆయగార వ్యవస్థ మన ఊర్లో కూడా కొనసాగుతుంది. సంవత్సరం పొడుగున వారికి ఇప్పుడు ఉదాహరణకి నపిత అనే వ్యక్తి ఉన్నారు, మంగళవారు. సో సంవత్సరం పొడుగున వీళ్ళు ఏం చేస్తారంటే వారి వారి సేవలను అందిస్తారండి. వారికి సరిపడా ధాన్యాన్ని వాళ్ళు సంవత్సరం పొడుగుతా ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళ సేవలను అందిస్తుంటారు. ఇక్కడ వ్యాపారం ఏమీ జరగదండి, డబ్బులు ఏమీ ఇయ్యరు, కేవలం వారి యొక్క సేవలు ఒకరికొకరు అందిపుచ్చుకుంటారు. సో ఇలాంటి 12 మంది కలిగినటువంటి గ్రామాల్లో ఈ గ్రామ పాలనలో ముఖ్యంగా ఆయగార వ్యవస్థ అనేది కొనసాగింది. ఇక నెక్స్ట్ వీరి కాలం నాటి రెవెన్యూ పాలన ఏ విధంగా ఉంది? భూమి శిస్తుని ఏ విధంగా వసూలు చేశారు? ముఖ్యంగా పన్నులు ఉన్నాయండి వీరి కాలంలో. ఎటువంటి పన్నులు? ఇల్లరి పన్ను, పుల్లరి పన్ను, అదేవిధంగా ఆలం, ఓరి, అదేవిధంగా అప్పనం, ముద్ర సుంకం,
సో ఇలాంటి కొన్ని పన్నులు కనిపిస్తాయి ఎక్కడ అంటే ఈ యొక్క కాకతీయుల కాలంలో. సో రెవెన్యూ పాలన ఎటువంటి పనులు వసూలు కాబడుతున్నాయి, వీటి గురించి మనకు అవగాహన ఉండాలి. ఇక తర్వాత మనం చూసుకుంటే వీరి కాలంలో ముఖ్యంగా సామాజిక పరిస్థితులు దానికన్నా ముందు వీరి కాలం నాటి న్యాయపాలన గురించి మాట్లాడదాం. న్యాయపాలన ముఖ్యంగా ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత అనేటటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాకతీయుల కాలంలో న్యాయస్థానాలు ప్రతిష్ఠిత మరియు అప్రతిష్ఠిత న్యాయస్థానాలు, శాశ్వత న్యాయస్థానాలు, తాత్కాలిక న్యాయస్థానాలు, శాశ్వత న్యాయస్థానాలు, ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత. సో వీరి కాలంలో ముఖ్యంగా కొంతమంది న్యాయమూర్తులు కొనసాగారండి. వారిని ప్రాడ్వీవాక్కులు అని పిలుస్తారు. ప్రాడ్వీవాక్కులు, అదేవిధంగా సముద్రిత. సో వీరు న్యాయమూర్తులుగా కాకతీయుల కాలంలో కొనసాగారు. సో న్యాయపాలన యజ్ఞవల్క స్మృతి ఆధారంగా కాకతీయుల కాలంలో న్యాయపాలన అనేది కొనసాగింది. వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. ఇక వీరి కాలం నాటి సామాజిక పరిస్థితులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీరి కాలం నాటి సామాజిక పరిస్థితులు, ఆ కాలం నాటి సమాజం ఏ విధంగా ఉంది, మహిళల యొక్క గౌరవం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఆ కాలం నాటి కుల ప్రస్థానం ఏ విధంగా ఉంది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో మనకేం కనిపిస్తుందంటే పాంచానం అనేటటువంటి ఒక కుల సముదాయం మీకు కనిపిస్తుంది. ఎవరెవరు? కంసాలి, కంచరి, కాసే, కుమ్మరి, వడ్రంగి. సో మొత్తం కంసాలి, కంచరి, కాసే, కుమ్మరి, వడ్రంగి అనేటటువంటి ఒక 5 రకాలైనటువంటి జాతులు మీకు కనిపిస్తాయి. వీటి 5 జాతులని పంచానం అనే పేరుతో పిలుస్తారు కాకతీయుల కాలంలో. సో వీరి కాలంలో దళితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మహిళల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటి గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక నెక్స్ట్ వీరి కాలంలో ముఖ్యంగా వినోదాలేంటి, వీరి కాలంలో వినోదాలేంటి, వీరి కాలంలో పండుగలు, వీరి కాలంలో ఉన్నటువంటి పండుగలేంటి, వీటి గురించి మనం మాట్లాడాలి. ముఖ్యంగా వీరి కాలంలో మత పరిస్థితులు వీరి గురించి మనం మాట్లాడాలి. సో జైనం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, బౌద్ధం పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా హిందూ మతం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది. హిందూ మతంలో ముఖ్యంగా శైవ మతం ఏ విధంగా ఉంది, వైష్ణవ మతం ఏ విధంగా ఉంది. శైవ మతంలో కాపాలిక మరియు కాలాముఖ శైవ శాఖలు ఏ విధంగా కొనసాగాయి. వైష్ణవంలో ముఖ్యంగా వీరి కాలంలోనే మనకి శ్రీ వైష్ణవము అనేటటువంటి మరొక వైష్ణవ శాఖ అనేది ఉత్పన్నం కావడం జరిగింది. సో వీరి గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక శ్రీ వైష్ణవంలో ముఖ్యంగా వడగలై అదేవిధంగా తెంగలై అనేటటువంటి 2 శాఖలు రావడం జరిగింది. వీటి గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంది. సామాజిక పరిస్థితులు అధ్యయనం చేస్తాం, మత పరిస్థితులు అధ్యయనం చేస్తాం. ఇక ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది వీరి యొక్క వాస్తుశిల్పకళలు, దాని తర్వాత విద్యా సాహిత్యం. సో ముఖ్యంగా ఈ యొక్క మత పరిస్థితుల్లో గ్రామ దేవతారాధన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాకతీయుల కాలంలో గ్రామ దేవతారాధన అంటే ఎవరు? మనకి పోలారమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, అంకాలమ్మ. సో ఇటువంటి గ్రామ దేవతల్ని పూజించారు కాకతీయులు. అదేవిధంగా వీరారాధన, వీరులు ఎవరైతే యుద్ధభూమిలో మరణిస్తారో వారిని కూడా పూజించారు. వీరారాధనను కూడా మనం చూడవచ్చు కాకతీయుల కాలంలో. ఇక నెక్స్ట్ కాకతీయుల కాలం నాటి విద్య మరియు సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ముఖ్యంగా సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నాం. సో వాటి గురించి కూడా మనం అవగాహన ఉండాలండి. కాకతీయుల కాలంలో సాహిత్యము అనేక మంది కవులు కాకతీయుల కాలంలో మనకు కనిపిస్తారండి. సో కాకతీయుల కాలంలో మనకి సంస్కృత కవులు విద్యానాథ, అగస్త్య, అదేవిధంగా బిద్దనాచార్య, రావిపాటి, త్రిపురాంతక, వీళ్ళందరూ కూడా మనకు ఎవరంటే సంస్కృత కవులు. సో వీరు అందించినటువంటి సాహిత్యం మనకు అవసరం అవుతుంది. అదేవిధంగా తెలుగు కవులు చాలామంది ఉన్నారండి. గోన బుద్ధారెడ్డి, అదేవిధంగా మనం చూసుకుంటే గోన బుద్ధారెడ్డి, తిక్కన సోమయాజి, అదేవిధంగా కేతన, మారణ, నన్నే చోడ ఇలాంటి కవులు మనకి కాకతీయుల కాలంలో ఉన్నారు. వీరు అందించినటువంటి సాహిత్యం కూడా తప్పనిసరి. ఇక నెక్స్ట్ వీరి కాలం నాటి వాస్తుశిల్పకళ మల్లికార్జున పండితులు కావచ్చు, పాల్పురికి సోమనాథుడు కావచ్చు, శివదేవయ్య కావచ్చు. సో ఇలాంటి చాలామంది కవులు, తెలుగు కవులు మనకు కనిపిస్తారండి. మనం ఇన్ డీటెయిల్గా వీళ్ళ గురించి ఇంకా మనం ఎక్కువగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో సంస్కృత కవులు, తెలుగు కవుల గురించి వీళ్ళందరూ కూడా తెలుగు కవులు కాకతీయుల కాలంలో తెలుగు భాషకు బ్రహ్మరథం పట్టారండి. ఇక వీరి కాలం నాటి వాస్తు శిల్పకళలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాస్తు శిల్పకళలు. సో ఎటువంటి వాస్తు శిల్పకళలు అభివృద్ధి చెందాయి కాకతీయుల కాలంలో? ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 1000 స్తంభాల గుడి, అదేవిధంగా వీరి కాలంలోనే మనకి రామప్ప
వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం కాకతీయుల కాలంలో, ముఖ్యంగా పద్మాక్షి ఆలయము, అదేవిధంగా స్వయంభు లింగాలయాలు, స్వయంభు లింగాలయాలు ఇవన్నీ కూడా మనకి కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విస్తారంగా పిన్ టు పిన్ మీకు చెప్తున్నాను. వీటిపైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినర్ డిమాండ్ ఆఫ్ ఎగ్జామ్ ఏం అడుగుతున్నారు వాటి గురించి మనం అధ్యయనం చేయాలండి. మనకు నచ్చినంత మనం చదువుకుంటూ పోతే కుదరదని. సో నేను చెప్పినటువంటి ఆధారాల నుంచి మొదలుకుంటే ఇక వాస్తుశిల్పకళల వరకు ఈ ఆలయాలు వీటి గురించి మనం అధ్యయనం చేస్తే మనం పరిపూర్ణంగా చదివిన వాళ్ళం అవుతాము. లేదు చదువుకుంటా పోతానంటే ఈ నోటిఫికేషన్ అయిపోతుందండి. సో ఇది కాకతీయుల గురించి ఉన్న సమాచారం. ఇక నెక్స్ట్ కాకతీయుల తర్వాత మనకి ఎవరు కనిపిస్తారు అంటే కాకతీయుల అనంతర యుగము, లేదా దీన్నే మనం రెడ్డి నాయక యుగంగా మనం చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. కాకతీయుల అనంతర యుగం లేదా రెడ్డి నాయక యుగము. సో వీరు ఎవరు, ఏ ప్రాంతాన్ని పరిపాలించారు, వీళ్ళ గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. సో ఇవన్నీ కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసే ప్రయత్నం చేయాలండి. ఏదో సినిమా చూస్తున్నట్టు అలా చూస్తే కుదరదండి. సో ఎంతో కొంత మేరకు మీరు రన్నింగ్ నోట్స్ రాసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీటినే మీరు ఫాలో కండి, 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కాకతీయుల అనంతర యుగము లేదా దీన్ని రెడ్డి నాయక యుగము. సో రెడ్డి నాయక యుగము, కాకతీయుల అనంతర యుగం, ఇది మనం చూసుకుంటే 4th టాపిక్గా మనం దీన్ని మాట్లాడాలి. మొత్తం మధ్యగా ఆంధ్రుల చరిత్రను ఒక 6 టాపిక్లుగా అభివర్ణించామండి లేదా విభజించాము. దీనిలో మొదటి 3 కంప్లీట్ చేసాం. ఇప్పుడు 4వ టాపిక్ గురించి మనం మాట్లాడతాం. సో మనం చూస్తే కాకతీయుల తర్వాత కాలంలో కాకతీయులు ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఈ యొక్క తుగ్లకుల యొక్క చర్యల వల్ల ఎలాగైతే అంతమైపోయారో, సో కాకతీయుల తర్వాత మనం చూసుకుంటే 1325 నుంచి 1475 వరకు మనకి కొన్ని సామంత రాజ్యాలు లేదా చిన్న చిన్న రాజ్యాలు వచ్చాయండి. సో వాటి గురించి మనం అధ్యయనం చేయాలి. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ ముసునూరి నాయక వంశము, చిన్న చిన్న రాజవంశాలండి, ముసునూరి నాయక వంశం, అదేవిధంగా పద్మనాయక వంశము, అదేవిధంగా రెడ్డి రాజ్యము, ముసునూరి నాయక వంశము. సో వీరు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారండి. పద్మనాయక వంశము వీరు తెలంగాణ ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించారు. రెడ్డి రాజ్యము వీరు కోస్తాంధ్ర ప్రాంతాన్ని పాలించారు. సో ఎవరెవరు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు, సో ఒకసారి మనం వీరి వివరాల్లోకి వెళ్తే మనకి ముసునూరి నాయక వంశము వీరు రేకపల్లిని క్యాపిటల్గా చేసుకొని ఇద్దరు రాజులండి. సో ఇద్దరు రాజులు పరిపాలించారు. ఒకరు ఎవరు అంటే ప్రోళయ నాయక, ఇంకొకరు ఎవరు అంటే కాపయ నాయక. ప్రోళయ నాయక, కాపయ నాయక అనేటటువంటి ఇద్దరు రాజులు ముసునూరి నాయక వంశంలో కనిపిస్తారండి. వీరి రాజధాని రేకపల్లి. ఈ తర్వాత చూసుకుంటే పద్మనాయక వంశము వీరు తెలంగాణ అండి. రాచకొండ క్యాపిటల్గా వీరు పరిపాలించారు పద్మనాయకులు. సో ఈ పద్మనాయక వంశంలో మనకి సింగమనాయక, అదేవిధంగా అనపోత, అదేవిధంగా సింగమనాయక 2, అదేవిధంగా అనపోత 2, అదేవిధంగా మాదయ్య నాయక, ఇలా కొంతమంది ఉన్నారండి. వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారండి. మనకి పెద్దగా అంత అవసరం లేదు. సో పద్మనాయకులు వీరి రాజధాని మనకు అవసరం అండి. రాచకొండను రాజధానిగా చేసుకొని పాలించారు. ఇక రెడ్డి రాజులు వీరి గురించి గతంలో ఒక ప్రశ్న వచ్చిందండి. సో రెడ్డి రాజులు వీరు అద్దంకిని క్యాపిటల్గా చేసి పరిపాలించారు. అద్దంకిని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించారు. ముఖ్యంగా వీరి రాజకీయ చరిత్ర గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. సో వీరి రాజకీయ చరిత్ర మనకి ప్రోళయ వేమారెడ్డి ఇతని కాలంలోనే మనకి ఎవరు కనిపిస్తారు అంటే ఈ యొక్క సాహిత్య సేవ ముఖ్యంగా ఎర్రన ఇతని కాలంలో మనకు కనిపిస్తారు. సో ప్రోళయ వేమారెడ్డి, ఎర్రన ఇతని కాలంలో మనకు కనిపిస్తారు. అదేవిధంగా అనవోతారెడ్డి, అదేవిధంగా వేమారెడ్డి, ప్రోళయ వేమారెడ్డి, వేమారెడ్డి, అదేవిధంగా కుమారగిరి రెడ్డి. గతంలో ఈ యొక్క రెడ్డి రాజుల వరుస క్రమాన్ని అమర్చమన్నారండి. సో అట్లీస్ట్ మీరు ఇలా చూసుకున్నా మీకు ఒక మార్కు వచ్చేటట్టుగా ఉంది. సో అదేవిధంగా కుమారగిరి రెడ్డి, అదేవిధంగా పెదకోమటి వేమారెడ్డి. సో పెదకోమటి వేమారెడ్డి ఈయన కాలంలోనే శ్రీనాథ మహాకవి ఉండేవారు. పెదకోమట వేమారెడ్డి శ్రీనాథ మహాకవి, శ్రీనాథుడు. సో మీరు చూసుకుంటే ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్య సేవ వీరి గురించి మీకు అధ్యయనం చేయాలి. సో వీరే మనకి ఏంటండి రెడ్డి నాయక వంశంలో ఉన్నటువంటి ప్రధానంగా 3 రాజవంశాలు, చిన్నవంటి పాసింగ్ రిఫరెన్స్, వీటి గురించి పెద్దగా మీరు ఫోకస్ పెట్టాల్సిన పని లేదు. సో నెక్స్ట్ వీరి తర్వాత మనం విజయనగర సామ్రాజ్యం గురించి అధ్యయనం చేయాలి. రైట్, ఇప్పటికే వీడియో నిడివి ఎక్కువ ఉందండి. సో నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని కంటిన్యూస్గా మరికొన్ని విషయాలు మనం మాట్లాడతాం. విజయనగర సామ్రాజ్యము మరియు మీరు చూసుకుంటే బహమనీ సుల్తాన్లు, ముఖ్యంగా కుతుబ్ షాహీల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ. మీరు వరకు చాలామంది వీడియోస్ని చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైతే ఎవరికైతే ఈ యొక్క ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రుల చరిత్ర గురించి అవగాహన కోసం అయితే ఉంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.